ఫస్ట్ అయితే మీరు స్క్రీన్ పైన ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది ఇన్స్టాలో. ఇక్కడ చూసిన ఇదే సాంగ్ అయితే వస్తుంది. వీడియో కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. బాయ్స్ అయినా చేసుకోండి లేదా గర్ల్స్ అయినా చేసుకోండి, అది మీ చాయిస్. నేను డెమో అయితే చూపిస్తాను, ఫస్ట్ అయితే చూడండి, దాని తర్వాత చేసుకోండి, ఓకేనా. I love you too. ఫ్రెండ్స్, మీరు వీడియో అయితే చూశారు కదా. నేను ఇంతకంటే ఎక్కువ సాంగ్ అయితే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది. మళ్ళీ మీరు ఫుల్ సాంగ్తో చూద్దామంటే మన టెలిగ్రామ్ లేదా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, అక్కడ అప్లోడ్ అయితే చేస్తాను. ఈ వీడియో చేసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను, XML ఇచ్చాను, అలాగే ఒక ఫాంట్ కూడా ఇచ్చాను, ఓకేనా. ఒకవేళ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేయడంలో ప్రాబ్లం వస్తే XML యూజ్ చేయండి, ఓకేనా. ఇక్కడ నేను ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పెద్ద ప్రాసెస్ అయితే ఏముండదు, సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడ అంటే నేను టెక్స్ట్ అయితే యాడ్ చేసి పెట్టాను, అలాగే అంటే స్టార్టింగ్లో పార్టికల్ వీడియో అలా ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు. ఇక్కడ మీరు ఏం లేదు, మీ దగ్గర వేరే ఫాంట్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 2 ఎఫెక్ట్ అయితే ఇచ్చాను, 2 ఫొటోస్ అయితే ఉంటుంది, ఓకేనా. ఫస్ట్ వీటిలో అయితే మీరు రీప్లేస్ పెట్టుకోండి. ఇలా ఫోటో పైన ట్యాప్ చేసుకోవాలి. ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఈ ఫోటో అయితే చేంజ్ అయిపోతుంది, ఓకేనా. ఈ ఫోటోను కూడా ఇలాగే చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఇలా ఫోటో యాడ్ చేసి 3 డాట్ ఫిల్ చేసుకోండి, ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ ఐకాన్, మళ్ళీ మీడియా, మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. మళ్ళీ దీన్ని కూడా 3 డాట్ మళ్ళీ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మీడియా, మళ్ళీ ఇలాగే మొత్తం ఫొటోస్ అయితే మీరు లాస్ట్లోకి అయితే యాడ్ చేసుకోండి. 1 నిమిషం బ్యాక్ వచ్చేసింది. ఇలాగే మొత్తం మీరు లాస్ట్లోకి అయితే అన్ని ఫొటోస్ యాడ్ చేసుకోండి. నేను అంటే కొంచెం ఎక్కువ ఫొటోసే ఉంటుంది, మొత్తం యాడ్ చేసే వరకు చాలా టైం పడుతుంది. మీరు చూడండి, నేను మొత్తం ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడ చూసుకుంటే నేను ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు కూడా ఇలా బీట్ మధ్యలో అయితే కరెక్ట్గా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు రెడ్ కలర్లో ఒక గ్రూప్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని పైకి అయితే తీసుకురావాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే గ్రూప్ పక్కన ఇలా లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత మొత్తం పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇలా స్క్రోల్ చేస్తే ఆ గ్రూప్ అయితే మనకు పైకి అయితే వచ్చేస్తుంది, ఇలాగైతే వస్తుంది మనకు, ఓకేనా. ఇలాగైతే వచ్చేస్తుంది ఆ బ్లాక్ లేయర్ అనమాట, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏదైనా ఒక స్టార్టింగ్లో 2 ఎఫెక్ట్ అయితే ఉంది కదా, దాంట్లో నుంచి ఏదైనా ఒక ఎఫెక్ట్ అయితే మీరు ఫోటో పైన ట్యాప్ చేసుకున్న తర్వాత కింద ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని కింద ఇక్కడ 3 డాట్ మళ్ళీ పైన కాపీ ఆల్ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యాడ్ చేశారు కదా ఆ ఫోటోని అయితే కింద ఎఫెక్ట్ మళ్ళీ 3 డాట్ మళ్ళీ పేస్ట్ చేసుకోండి. ఓన్లీ మీకు ఎఫెక్టే వస్తుంది, అంటే కీ ఫ్రేమ్ అయితే రాదు. కీ ఫ్రేమ్ అయితే మనం తర్వాత యాడ్ చేద్దాం, అది ఎలా యాడ్ చేసుకోవాలని చెప్తాను తర్వాత, ఓకేనా. ఫస్ట్ మనం ఎన్ని ఫొటోస్ అయితే యాడ్ చేసామో అన్ని ఫోటోకి అయితే మనం ఎఫెక్ట్ అయితే ఇలా పేస్ట్ చేసుకుందాం, ఓకేనా. చెప్తాను. ఫోటో పైన ట్యాప్ చేసి కింద ఎఫెక్ట్ ఇక్కడ 3 డాట్ పేస్ట్ చేసుకోండి. మొత్తం లాస్ట్లోకి అయితే ఇలాగే అన్ని ఫోటోకి అయితే పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో వచ్చేసేయండి. స్టార్టింగ్లో వచ్చేసిన తర్వాత అంటే ఫస్ట్ ఏదైనా ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి. మళ్ళీ ఇప్పుడు పైన ప్లస్ సెకండ్ మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ ఎఫెక్ట్ అయితే ఉంటుంది, అంటే కాపీ లేయర్ ఉంటుంది. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే పేస్ట్ చేసుకోవాలి. ఫోటో పైన ట్యాప్ చేసుకున్న తర్వాత పైన ప్లస్ సెకండ్ ఇప్పుడు కింద పేస్టుల పక్కన ఒక చిన్న యారో ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేసుకున్న తర్వాత మొత్తం ఆఫ్ చేసేసేయండి. ఓన్లీ ఇక్కడ స్టార్టింగ్ అంటే కీ ఫ్రేమ్ ఒకటే ఆన్ చేసుకొని పేస్ట్ చేసుకుంటే మనకు కీ ఫ్రేమ్ అయితే ఇలాగైతే వచ్చేస్తుంది, ఓకేనా. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ ఇప్పుడు పైన ప్లస్ సెకండ్ ఇప్పుడు కింద పేస్టల్ అయితే చేసుకుంటే ఎఫెక్ట్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో, ఇలాగే ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటోకి అయితే లాస్ట్ అయితే పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఫోటో అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫోటో పైన ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ పైన ప్లస్ సెకండ్ ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా కాపీలేట్ చేసుకోవాలి. కాపీలేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటో పైన ట్యాప్ చేసి మళ్ళీ పైన ప్లస్ సెకండ్ మళ్ళీ కింద పేస్టల్ పక్కన యారో మీద క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కూడా మొత్తం ఆఫ్ చేసి కీ ఫ్రేమ్ ఒకటే ఆన్ చేసిన తర్వాత పేస్ట్ అయితే చేసుకోండి. ఒకటేమో ఇటు సైడ్ నుంచి వస్తుంది, మళ్ళీ ఒకటేమో ఇటు సైడ్ నుంచి వస్తుంది. మళ్ళీ ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో, ఇలా ఇప్పుడు పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా మీకు అర్థమైంది అనుకుంటా. ఇలా
ఒక ఫోటో గ్యాప్ ఇచ్చి ఒక ఫోటో ఇలా లాస్ట్లోకి అయితే పేస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత పైనుంచి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.